హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో మీకు యాదాద్రిగుట్ట మొత్తం ఫుల్ డీటెయిల్స్తో మీకు చెప్పబోతున్నాను. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ యాదాద్రిగుట్టని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారనమాట. ఎదురుగా మనకి కనిపించేదే యాదాద్రిగుట్ట అనమాట. మనకి ఇక్కడ నుంచే మనం స్టెప్స్ అది ఎక్కి పైకి వెళ్ళాలి. మనము ఆటో లేదా కార్లు పైకి వెళ్ళే దారి కూడా ఉందన్నమాట. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. 5 మినిట్స్కి ఒక బస్ అయితే ఈజీగా దొరుకుతుంది. మనకి ఇక్కడ పార్కింగ్ అయితే కార్ పార్కింగ్ అయితే కింద 50 రూపీస్ అలా తీసుకుంటారు. అదే కార్ పార్కింగ్ పైన చేయాలనుకుంటే కార్కి 500 రూపీస్, అదే బైక్ అయితే 50 రూపీస్. ఈ యాదాద్రి గుట్ట పైన ఓన్లీ క్యాష్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. మనకి ఆన్లైన్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ కింద ఏటీఎంస్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే కనుక పైన కూడా ఏటీఎంస్ ఉంటాయి. సో ఈజీగా మీరు కార్డ్ లేదా ఏటీఎం కార్డ్స్ తీసుకొని మీరు క్యాష్ అనేది మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఇదైతే మనం ఆటో, కార్స్, బస్సెస్ వెళ్ళే దారండి. అదే స్టెప్స్ ద్వారా అయితే ఇందాక నేను చూపించిన గోపురం దగ్గర నుంచి రైట్కి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళొచ్చు. మనకి ఈ దారి గుండా గ్రీనరీతో ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అనేది బాగుంటుందన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ గ్రీనరీ అంతా చూస్తూ ఉంటే మనకి తిరుపతి అనేది మనకి కనువిందు చేస్తుంది. సో ఎదురుగా ఉండేదే మనకి యాదాద్రిగుట్ట. సో ఇక్కడ వరకు అయితే మనకి డ్రాప్ చేస్తారు. కింద ఆటో ఎక్కితే జస్ట్ 5 మినిట్స్ జర్నీ అనమాట ఇక్కడి నుంచి. సో ఇక్కడ వరకు అయితే మనకి డ్రాప్ చేసేస్తారు. ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి అనేది వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనం ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రత్యేక దర్శనం అయితే 150 రూపాయలు, అదే బ్రేక్ దర్శనం అయితే 300 రూపాయలు. ఈ బ్రేక్ దర్శనానికి అయితే 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం అయితే 4 నుంచి 6 గంటల వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబుల్ చెప్పాను కదా పైన. ఇక్కడ 200 కార్ల వరకు పార్కింగ్ అయితే చేయొచ్చు. పార్కింగ్ పైన అయితే మాత్రం 500 రూపాయలు. అలాగే ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా లేదా చంటి పిల్లలతో ఉన్నా సరే, లేదా వికలాంగులు ఎవరైనా ఉన్నా ఈ వెహికల్లో అయితే పైకి తీసుకెళ్తారు. ఆ వెహికల్లో తీసుకెళ్ళటానికి మనిషికి అయితే 150 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఎంతో అద్భుతమైన ఈ కట్టడాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిందైతే ఉందండి. సో అయితే ఇక్కడ కొండపైకి అయితే వెళ్ళాలి. ఈ దారి గుండానే మనకు వెళ్ళాలన్నమాట. కొండపైకి వెళ్ళిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వారు ప్రథమ చికిత్స కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ క్యాంటీన్స్కి కూడా ఉన్నాయి. ఎవరైనా వేరే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ బస చేయొచ్చు. రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెహికల్ ద్వారా ఇందాక చెప్పినట్టు వికలాంగులు కానీ, పెద్దవాళ్ళని కానీ, చంటి పిల్లలు ఉన్న వాళ్ళని కానీ పైకి అలాగా వెహికల్లో తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా పైన అవైలబుల్గా ఉన్నాయండి. జెంట్స్కి, లేడీస్కి టాయిలెట్స్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న బంగారు గోపురంలోనే మనకి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. పైన కార్లకి ఎక్కడైతే సెపరేట్గా పార్కింగ్ ఉందో బైకులకు కూడా ఇక్కడ సెపరేట్గా పార్కింగ్ అనేది ఉందండి. ఇక్కడ కూడా ఈజీగా 100 బైకులు అయితే ఈజీగా పార్క్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇలాగా ఈ దారి గుండా మనం లోపలికి వెళ్తే మనకి గోపురాలు ఉంటాయండి. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలి.
ఇక్కడ అన్ని పేమెంట్స్ కూడా క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. సో వీలైనంత ఇదిగా మీరు క్యాష్ అనేది చేతిలో పెట్టుకోవడం మంచిదన్నమాట. కార్డ్స్ కానీ ఆన్లైన్ కానీ అవైలబుల్గా అయితే లేదు. సో మేము వెళ్ళిన రోజు గురువారం అవ్వడం వల్ల ఈ పుణ్యక్షేత్రం అయితే రద్దీగా లేదు. నార్మల్గా వీకెండ్స్లో అయితే మాత్రం చాలా రష్గా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఇదంతా కొంచెం ఖాళీగా ఉంది. అలాగే దర్శనానికి ఉచిత దర్శనం కూడా ఉందండి. ఉచిత దర్శనం అనేది వేరే లైన్లో వెళ్ళాలి. అదే పేమెంట్ దర్శనం అయితే ఒక 150, అలాగే బ్రేక్ దర్శనం అయితే 300 అన్నమాట. సో బయట ఇలాగా మనం వెళ్ళిన లెఫ్ట్ సైడ్లో ఇలాగా లక్ష్మీ నరసింహస్వామి పటాన్ని అయితే ఇక్కడ పెట్టారు. సో స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ నుంచి పక్కనే మనకి లడ్డు కౌంటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ క్యాష్ అనేది తీసుకెళ్ళి వాళ్ళకి మనకి ఏ ప్రసాదం అయితే కావాలో ఆ ప్రసాదాన్ని తీసుకొని ఈ కౌంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ప్రసాదం అనేది ఇస్తారనమాట. ఇక్కడ కింద మనకి శివాలయం కూడా ఉందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ శివాలయాన్ని దర్శనం చేసుకోండి. శివాలయంలో మనకి స్వామివారు స్ఫటికలింగంలో మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ లోపలికి వెళ్తే మనకి లడ్డు ప్రసాదం కానీ పులిహార ప్రసాదం కానీ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ అయితే దిగాలి. అట్లీస్ట్ 20 to 25 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 25 స్టెప్స్ అనేది దిగేసి ఈ లెఫ్ట్లోకి వెళ్తే మనకి శివాలయం అనేది ఉంటుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరనమాట. కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారిని స్ఫటికలింగ రూపంలో అలాగే మానవ రూపంలో ఉన్న శివుని మాత్రం కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ లోపలికి వెళ్ళే ఇదేనండి శివాలయం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి పక్కన ఇప్పుడు మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి దీపాలు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఒక 365 ఒత్తులు వచ్చేసి 100 రూపాయలు. నేనైతే 100 రూపాయలు అలా కొనుక్కొని స్వామివారికి నేను దీపం అయితే వెలిగించాను. కొండపైన పార్కింగ్ చేసిన తర్వాత దేవాలయంకు పెద్దగా దూరం ఏమీ ఉండదండి. ఆపాంగులకు కానీ మరియు పెద్దవాళ్లకు దర్శనం మాత్రం చాలా ఈజీగానే అవుతుంది. అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయండి. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దేవస్థానం వాళ్ళు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. రూమ్స్ అయితే మనకి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 100 నుంచి 250 రూపీస్ వరకు అయితే మన బడ్జెట్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో దీని అవైలబుల్ బట్టి మనకి ఇస్తారనమాట. యాదగిరి గుట్ట కథ ప్రకారం త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదర్శి అనే ఋషి ఇక్కడ ఒక గుహలో ధ్యానం చేసేవారు. ఆయన భక్తికి మెచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యక్షమై ఇక్కడ వెలిసారని విశ్వసిస్తారనమాట. యాదర్శి పేరు మీదనే ఈ స్థలానికి యాదగిరి గుట్ట అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ గుడి నిర్మించేటప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ అనేది 2 ఏకర్స్ వరకు ఉండేదంట. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ 2 ఏకర్స్ని కాస్త 12 ఏకర్లుగా మనం మార్చారనమాట. తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ని
మొత్తం అంతా రీక్రియేషన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది 1200 కోట్లు అనేది దీనికి ఖర్చు పెట్టారు. అంటే ఓన్లీ దీనికోసమే కాదు, దీని సరౌండింగ్స్లో డెవలప్మెంట్, అలాగే బిల్డింగ్స్ డెవలప్మెంట్, వేరే వేరే వాటి డెవలప్మెంట్ కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది ఖర్చు చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న బంగారు రంగు గోపురం దగ్గరే మనకి స్వామివారు అనేది దర్శనమిస్తారనమాట. ఇక్కడ మనం చూస్తున్న ఈ టెంపుల్ గోపురాలు అన్నీ ఒకటే రాయికి సంబంధించిన రాయి అనమాట. వేరే వేరే రాళ్ళు అయితే కాదు, ఒకటే రాయిని ఇలాగా చెక్కబడింది. చాలా అద్భుతంగా ఉంటుందండి. లోపల కూడా చాలా అద్భుతంగా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. కేవలం ఈ గుడి నిర్మాణానికి మాత్రమే 249 కోట్లు దీనికి ఖర్చు పెట్టారండి. మామూలుగా ఈ గుడి నిర్మాణాన్ని మనం మామూలుగా క్రియేట్ చేయాలి అంటే కనీసం 20 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే టైం పడుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 5 సంవత్సరాల్లో ఈ గుడిని అయితే నిర్మాణం పూర్తి చేశారు. మనకి నార్మల్గా అయితే ఈ గోల్డెన్ కలర్లో ఉన్న క్యూ లైన్లో నుంచే మనం దేవుని దర్శనం అనేది చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ టెంపుల్స్ లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ అనేది ఇక్కడ మనం కౌంటర్లో ఇచ్చేయాలి. కెమెరాలు కానీ ఫోన్లు కానీ మనం ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. ఒక ఫోన్ కానీ కెమెరాకి కానీ సంబంధించి 10 రూపాయలు అనమాట. ఇదండి నేను మీకు చూపించిన యాదగిరిగుట్ట టెంపుల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.